ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే నిన్న ఫ్రైడే రోజు చూసుకుంటే మంచి పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. కాకపోతే గ్లోబల్ వైజ్ చాలా క్యూస్ ఉన్నాయి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒక వార్ ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్, అండ్ ట్రంప్ కూడా ఒక వైట్ హౌస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బుషేహర్ న్యూక్లియర్ ప్లాంట్ పైన మేము కూడా అటాక్ చేస్తామని ఒక వైట్ హౌస్ నుంచి స్టేట్మెంట్ రావడం, రష్యా దానికి దీటుగా అయితే గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. అండ్ విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా పీస్ టాక్ ఓకే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత రష్యా వార్ కూడా కొంచెం మూమెంట్లో ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ప్రజెంట్ డిఫరెంట్ వార్స్ నడుస్తున్నాయి, ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి, అండ్ వార్ టాక్ కూడా నడుస్తున్నాయి. ప్రజెంట్ అవన్నీ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది, మనతో పాటు మాట్లాడడానికి సుభాష్ బాబు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు మెయిన్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంది, అండ్ రష్యా అండ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. ఐ థింక్ లాస్ట్ 1 వీక్ మేబీ 2 వీక్స్ నుంచి చాలా యాక్షన్ అయిపోతుంది గ్లోబల్ ప్లాట్ఫామ్లో. ఒకటి రష్యా యుక్రెయిన్ వారు కొంచెం తీవ్రత పెరిగింది. ఓకే. యూకే వాళ్ళు కూడా యుక్రెయిన్ సపోర్ట్ చేయడం, వాళ్ళ మిసైల్స్ ఇవ్వడం అన్నీ జరిగింది. రష్యా కూడా కొంచెం తీవ్రంగా దెబ్బతింది, రిటాలియేట్ కూడా చేసింది యుక్రెయిన్ మీద. ఓకే. అది అవుతున్న నేపథ్యంలో సరే యుఎస్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్నారు. సడన్గా ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద అటాక్ చేయడం జరిగింది. అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి ఎప్పటి నుంచో డికేడ్స్ లాంగ్ ఎనిమిటీ ఉంది. ఓకే. ఇరాన్ ఇజ్రాయెల్ ఇంతకుముందు మీరు మాట అన్నారు, అది వార్ అనకూడదు, కాన్ఫ్లిక్ట్ అనాలని. ఎందుకు సార్ అది యాక్చువల్గా? అంటే వార్ అంటే అది ఫుల్ బ్లోన్ ఇంకోళ్ళ దేశంలో ఎంటర్ అయిపోయి వాళ్ళ ట్రూప్స్తో ఎంటర్ అయిపోయి అవి చేయడానికి మామూలుగా వార్ అంటాం. దాంట్లో కాన్ఫ్లిక్ట్ అంటే ఇంకోళ్ళ మీద మిసైల్ వేయడం, వాళ్ళు వీళ్ళు రిటాలియేట్ చేయడానికి కాన్ఫ్లిక్ట్గా మనం పరిగణించవచ్చు. ఇండియా పాకిస్తాన్ అది వార్ కాదు, మనం ఏంది కాన్ఫ్లిక్ట్ ఏమన్నారు. ఓకే సార్. అంటే చిన్న డౌట్ ఏంటంటే సార్ నాకు, అంటే ఇజ్రాయెల్ కానీ అండ్ ఇరాన్ కానీ డిస్టెన్స్ రెండింటి మధ్యలో ఒక 1000 కిలోమీటర్లు ఉంటుందని చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళకు అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్? కాన్ఫ్లిక్ట్ దాని ఆధారం చాలా డికేడ్స్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఒకప్పుడు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ఇరాన్ ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్షిప్లో ఉండేవారు. ఎప్పుడు అంటే యుఎస్ ఇరాన్తో కలిసి ఉండేది, ఫ్రెండ్షిప్లో ఉండేది. 1979లో షా ఆఫ్ ఇరాన్ని ఒక రెజీమ్ చేంజ్ చేసేది ఇరాన్లో. అంటే ఆ షా ఆఫ్ ఇరాన్ యుఎస్కి మంచి ఫేవరబుల్గా ఉండేవాడు. అప్పుడు ఇరానియన్స్ ఇజ్రాయలీస్ అంతా ఫ్రెండ్లీగా ఉండడం, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ రావడం అంతా చాలా బాన్హోమీ చాలా బాగుండేది. ఆ షా ఆఫ్ ఇరాన్ని డీథ్రోన్ చేసి ఈ ఆయతల ఖొమైనీ వాళ్ళ రెజీమ్ రావడంతో మొత్తం స్టాప్ చేశారు యుఎస్తో. అప్పుడు ఇరాక్ని అమెరికా వాళ్ళు ఆర్మ్స్ ఇచ్చి ఇరాన్ మీద ఫైట్ చేయమని అమెరికా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు అమెరికా వాళ్ళు ఇరాక్ని ఇన్సైట్ చేశారు, ఇరాన్ మీద ఫైట్ చేసి మీరు మీ కక్షలు తీర్చుకోండి. ఎందుకు ఇరాక్ ఎప్పుడు పక్క దేశాలు వాళ్ళకి ఎనిమిటీ ఉండేది, టెరిటోరియల్ ఎనిమిటీ ఉండేది. సో అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్ కూడా అమెరికా వైపు ఉంది కాబట్టి ఇరాన్కి ఇజ్రాయెల్ అంటే చాలా కోపం. అంతేకాకుండా ఇరాన్ ఎలా అందంటే ఇజ్రాయెల్లో ఉన్న అందరు జ్యూస్ని ఎలిమినేట్ చేసేయాలి ఈ ప్రపంచాన్ని నుంచి అని వాళ్ళు చాలా గట్టి స్టేట్మెంట్స్ చేశారు ఇరాన్ వాళ్ళు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తారు. అది విని ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా కోపంగా ఉండేది. అంటే ఒక మమ్మల్ని మొత్తం మా జనరేషన్ మొత్తం ఎలిమినేట్ చేసేస్తామని ఏ దేశానికి హక్కు ఉందని తీవ్రంగా వాళ్ళకి ఉండేది. కానీ మొన్న ఆయన జరిగిన ఎస్కలేషన్కి కారణం తెలియట్లేదు యాక్చువల్గా. ఓకే. అంటే ఇరాన్ చాలా మంది చెప్పేది ట్రంపే దీనికి మెయిన్ కారణం అని ఒక మాట అంటున్నాను. అంటే అన్ని చూస్తే మాత్రం నాకు అలాగే అనిపిస్తోంది. దానికి ఆధారాలు ఆబ్వియస్గా ఉండవు మన దగ్గర. అంటే గట్టిగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యుఎస్ ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకూడదు, వాళ్ళు తయారు చేసే హక్కు లేదు, తయారు చేయకూడదు అని వాళ్ళు గట్టిగా పట్టు కూర్చున్నారు. సరే, నెగోసియేషన్స్ పిలిచారు ఒమాన్లో యుఎస్ అండ్ న్యూక్లియర్ డిస్కషన్స్కి ఇరాన్తో. అది ఆబ్వియస్గా అది సక్సెడ్ అవ్వదు. అది అవ్వట్లేదనే సిచ్యువేషన్ని ఇజ్రాయెల్ వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ మీద వాళ్ళు అటాక్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇజ్రాయెల్ చేసింది యుఎస్ సపోర్ట్ చూసుకుని ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇరాన్ చిన్న దేశం కాదు. మనం సరిగ్గా లెక్క వేసుకుంటే అంటే కంపారబుల్గా ఎయిర్ క్రాఫ్ట్ కానీ మిసైల్స్ కానీ ఇవన్నీ లెక్క వేసుకుంటే మిలిటరీ ఆర్మమెంట్లో ఇరాన్కి అప్పర్ హ్యాండ్ ఉంది. సో అప్పర్ హ్యాండ్ ఉంది. ఓన్లీ యుఎస్ సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ స్ట్రాంగ్. కరెక్ట్. ఇజ్రాయెల్ సొంతంగా ఇండిపెండెంట్ గా ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏంటి సార్?
ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ కంట్రీ, అది నో డౌట్. కానీ ఒక పక్కన ఇంకొక వార్ నడుస్తోంది హమాస్ గ్రూప్స్తో. సో ఇప్పుడు సడన్గా ఇరాన్తో వార్ స్టార్ట్ చేసింది. నేను చదివింది విన్నది ఏమిటంటే దాదాపు $900 million పర్ డే ఖర్చు పెడుతోంది ఇజ్రాయెల్ వార్లో. ఓకే, వాళ్ళు వాడే మిసైల్స్ కానీ వాళ్ళు వాడే డిఫెన్స్ ఇది కానీ క్లోజ్ టు $1 billion పర్ డే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, యాజ్ అగేన్స్ట్ వెరీ ఫ్యూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బై ఇరాన్. సో లాంగ్ టర్మ్లో ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ క్యాష్ అవుట్ అయిపోతుంది. అంటే ఒక మహా అయితే 2 weeksలో ఇజ్రాయెల్ చేతులు ఎత్తేయచ్చు. అంటే అఫీషియల్గా ఎన్నో డిక్లేర్ చేయకపోయినా మేము వార్ చేయలేకపోతున్నామని యూఎస్ సపోర్ట్ గట్టిగా అడగచ్చు, లేకపోతే యూఎస్ ప్రెషర్ పెట్టి సీజ్ ఫైర్కి పుష్ చేయొచ్చు. అది నా రీడింగ్. అది అమెరికా కూడా ఆబ్వియస్గా ఇది కావాలనుకుంటుంది. సో ట్రంప్కి చాలా దానికి లాభం ఉండి అంటే వాళ్ళ సుప్రీమసీ ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్లస్ ట్రంప్కి నా ఉద్దేశం సొంత పర్సనల్గా కొన్ని గోల్స్ ఉన్నాయి. నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని, అందుకే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ నేనే ఆపాను అనడం. తర్వాత ఇప్పుడు ఇది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ కూడా అతను ఆపగలిగితే అది కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరగకుండా నేనే ఆపాను అని చెప్పి అనే అవకాశం, పీస్ ప్రైజ్ కోసం డిమాండ్ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఓకే, దాని మీద పాకిస్తాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు క్లాప్స్ కొట్టి అది చేస్తారు. అది వేరే టాపిక్. మొన్న పోయిన వారం చాలా యాక్షన్ జరిగింది ఫ్రాంక్గా చెప్పాలంటే జియో పొలిటికల్గా. అమాంత సడన్గా యుఎస్ ప్రెసిడెంట్ హెస్ ఇన్వైటెడ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే ఫీల్డ్ మార్షల్ ఆయన మన మునీర్ని అమెరికా పిలిచి, అంటే ప్రెసిడెంట్ పిలవలేదు, ప్రైమ్ మినిస్టర్ పిలవలేదు, పాకిస్తాన్ నుంచి ఆర్మీ చీఫ్ ఇన్వైట్ చేసి అక్కడ స్టేట్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు ట్రంప్ ఆర్మీ చీఫ్ని. చాలా రేర్ అది, పెరాప్స్ 2 or 3 times అయి ఉంటుంది హిస్టరీలో. ఆర్మీ చీఫ్ ఎందుకు అంత ప్రేమ పుట్టింది అంటే వాళ్ళ మీద ప్రేమ కాదు, యాక్చువల్గా వాళ్ళకి ఇరాన్ మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ సపోర్ట్ కావాలి. ఓకే, ఇరాన్కి పాకిస్తాన్ నైబర్. మొన్న ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో కూడా ఇరాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేసి మన ఇండియాకి అగెయిన్స్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అయినా కూడా పాకిస్తాన్ అమెరికా చెప్పబట్టి వెను తిరిగి ఇరాన్ వాళ్ళ మీద ఇప్పుడు సపోర్ట్ చేసి అమెరికన్ సపోర్ట్ చేసి ఆర్మ్స్ పంపించి ఎక్కడి నుంచి బ్యాక్ స్టెప్ చేస్తుందని ప్రెస్లో అంతా డైరెక్ట్గా అంటున్నారు. అంటే పాకిస్తాన్ కంట్రీకి ఒక లాయల్టీ లేదు, వాళ్ళకి ఒక పాలసీ లేదు. ఎవరు వాళ్ళకి ఇష్టంగా కనిపిస్తే వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు గేమ్స్ ఆడతారని మళ్ళీ ఒక ప్రూవ్ అయింది యాక్చువల్ చెప్పాలంటే. సార్ ఇంకోటి ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఉంది కదా సార్, ఇండియా ఎలా చూస్తుంది? అంటే ఇండియా కానీ మోడీ గవర్నమెంట్ కానీ ఈ వార్ని అబ్జర్వేషన్స్ ఏం చేస్తుంది? అంటే మన స్టెప్ ఏంటి వాళ్ళ మీద? దీంట్లో ఎవరు గెలిస్తే మనకు బెటరు? అంటే మనకి ఏదైనా వాళ్ళతోని బిజినెస్ డీల్స్ కానీ ఎకనామికల్ డీల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మనకి ఇద్దరితోనూ మంచి బిజినెస్ డీల్స్ ఉన్నాయి. ఇరాన్తో ఉంది, ఇజ్రాయెల్తో ఉంది. ఈ వార్ కానీ ఇంకొంచెం కంటిన్యూ అయితే మన గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్, అది స్టేట్ ఆఫ్ హోర్మజ్ అంటారు, అంటే అదొక చిన్న స్ట్రిప్ ఆఫ్ సీ అన్నమాట. అన్ని గల్ఫ్ నేషన్స్ నుంచి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అక్కడి నుంచి జరుగుతాయి. అది ఇరాన్ కిందే ఉంది ఆ గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోర్మజ్ అని. ఈ వార్ కానీ ఇంకొంచెం ఎస్కలేట్ అయితే, ఈ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయితే, ఆ స్టేట్ కానీ క్లోజ్ అవ్వబడితే, అంటే అక్కడి నుంచి షిప్స్ వెళ్ళడం కానీ కష్టం అయితే మనకి ఆయిల్ సప్లైస్ మనకి ఎఫెక్ట్ అవుతాం మనం. దేనిపై మనకి ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అయితే మనకి ఇన్ఫ్లేషన్ పెరగడం కానీ మనకి ఆయిల్ డిపెండెన్స్ ఇదవుతుంది. ఇవన్నీ వన్ బై వన్ అన్నీ మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాం మనం. అంటే మన ఎకానమీ కొంచెం మన అనుకున్న ప్రోగ్రెస్ స్లో అయ్యే అవకాశం ఉంది. సరే, లాంగ్ టర్మ్లో ఇండియా దానికి ప్లాన్ బి, ప్లాన్ సి వేసుకుంటున్నారు. గైనా నుంచి మిగతా దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేయడానికి, మిగతా రూట్స్లో తేయడానికి. రష్యా నుంచి కూడా ఇండియా ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ వార్ నుంచి ఇండియా కొంటుంది ఆయిల్ని. ఓకే, అది ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఇదంతా ఈ వార్ అంటే లైక్ సిచ్యువేషన్ కంటిన్యూ అవ్వడం మంచిది కాదు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి యుఎస్ సపోర్ట్ అని చెప్పారు. అవునండి. ఇప్పుడు ఇరాన్కి ఏ దేశం సపోర్ట్? ఏ దేశం సపోర్ట్ లేదు. అవునా? ఏ దేశం సపోర్ట్? రష్యా కొంచెం సపోర్ట్ అని విన్నాను. రష్యా డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. రష్యా మొన్న వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్. రష్యా వాళ్ళ టీమ్ ఇరాన్లో ఉంది. రష్యా ఏ వార్నింగ్ ఇచ్చింది అమెరికా కంటే, ఇజ్రాయెల్కి అమెరికా కానీ ఏ వార్నింగ్ ఇచ్చింది అంటే, మీరు ఆ న్యూక్లియర్ ప్లాంట్ కానీ స్ట్రైక్ చేస్తే మా మనుషులు ఇబ్బంది పడతారు, సో మీరు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పి రష్యా
వార్నింగ్ ఇచ్చింది. అంటే వాళ్ళ మనుషుల పట్లే ఇచ్చింది. అంటే ఆ న్యూక్లియర్ ప్లాంట్ చేయదు అనే ఇది వాళ్ళకి లేదు కాబట్టి, ఓకే రష్యా మా మనుషులు ఉన్నారు, టీం ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఏం చేయకూడదని చెప్పి గట్టిగా చెప్పడంతో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, మేము ఈ మనుషులు మేము హామ్ చేయమని రష్యన్స్కి. అదొక ఇండైరెక్ట్ సపోర్ట్గా అనుకోవచ్చు ఇరాన్కి మనం. అంటే మనం జనరల్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది థర్డ్ వరల్డ్ వారికి ఇదే స్టార్టింగ్ అనే ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఐ హోప్ నాట్, అవ్వకపోతే మంచిది. అంటే థర్డ్ వరల్డ్ వార్ లైక్ సిచ్యువేషన్ అయిపోయినా ఇప్పుడు ఆ పేరు పెట్టి కాన్ఫ్రంటేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతే మనకి ఎకానమీ మన దాదాపు 2-3 వెనక్కి వెళ్ళిపోతాం మనం. అంటే మనకి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎఫెక్ట్ అయ్యి మనం మంచి గ్రోత్ పాత్లో ఉన్నాం, మనం మంచి రన్నింగ్ డేస్లో బాగా ఫాస్ట్గా వెళ్తున్నాం మనం. ఈ వెళ్తున్న సిచ్యువేషన్లో అన్నెసెసరీగా ఈ టెన్షన్స్ అని మనకి ఇంపాక్ట్ అయ్యి అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి, మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్. అంటే చూస్తుంటే ఒక ఈస్టర్న్ పార్ట్ అంటే మనకి ఇటువైపు సింగపూర్, మలేషియా, ఈ సౌత్ కొరియా, జపాన్, అటువైపు ఆస్ట్రేలియా వైపు వార్ లేదు తప్ప ఇటువైపు అంతా సిచ్యువేషన్ ఇదిగానే ఉంది. ఓకే దీంట్లో మన G7 మీటింగ్లో మన ఇండియాకి కెనడాకి ఆ మధ్య కొంచెం పొలిటికల్గా స్ట్రాంగ్గా మనకి యూనో మాటలు జరిగాయి. మన అంబాసిడర్ పిలిచేయడం అక్కడి నుంచి ఆ ప్రీవియస్ రెజ్యూమ్ వల్ల మన వాళ్ళు అప్సెట్ అయ్యి ఖలిస్తాన్ సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఇండియా వాళ్ళని అక్యూజ్ చేయడం, వాళ్ళు ఒప్పుకోపోవడం, మొత్తానికి ఇండియాకి కెనడాకి చాలా తీవ్రంగా డిఫరెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మన రెజ్యూమ్ చేంజ్ అయింది కెనడాలో. మన G7 మీటింగ్లో యాక్చువల్గా ఇండియా G7 క్లబ్ మెంబర్ కాదు, అయినా సరే వాళ్ళు ఇండియాని ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఇన్వైట్ చేసి మోడీ గారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ అందరూ లీడర్స్, ఎందుకంటే ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్, మోడీకి ఒక ఇంటర్నేషనల్గా ఒక స్టేజ్ డెవలప్ అయిపోయింది ఆయనకి. ఓకే అంటే ఇప్పుడు మోడీ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది సార్ ఈ వార్ టైంలో కానీ, ఇండియా అండ్ వార్ ఎఫెక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలా ఉంది? దాన్ని చెప్పినట్టు ఈ సిచ్యువేషన్ ఇంకా సీరియస్గా ఎస్కలేట్ అయితే కాన్ఫ్రంటేషన్ అది ఆయిల్ ప్రైసెస్ మనకి పెరిగిపోతాయి, పెరిగిపోతే ఎకానమీ సఫర్ అవుతుంది, డిఫరెంట్గా స్టాక్ మార్కెట్ తగ్గుతుంది. అందుకే మొన్న యుఎస్ వాళ్ళు స్ట్రైక్ చేస్తాం, వాళ్ళ B-2 బాంబర్స్ని పంపించి పెద్ద అది సివియర్లీ డ్యామేజ్ చేసి బాంబింగ్ చేసే ప్లాన్లో ఉన్నామని అమెరికా హింట్లు ఇవ్వడం, అంతేకాదు ఖతర్లో వాళ్ళ జెట్స్ అన్ని తీసేయడం, అమెరికన్ జెట్స్ని వెనక్కి పంపించేసి మొత్తం ఖాళీ చేసి వాళ్ళు అంటే బాంబ్ చేసేస్తామని ఇంప్రెషన్ ఇవ్వడంతో మన మార్కెట్ కొంచెం అటు ఇటుగా షేక్ అయింది, మరీ కాదు 0.5% పడింది. అమెరికన్స్ హోల్డ్ చేసాం, ట్రంప్ డెసిషన్ హోల్డ్ అయింది, విల్ టేక్ ఎ డెసిషన్ ఆఫ్టర్ 1 వీక్ 2 వీక్స్ అని మళ్ళీ మన రిలీఫ్గా అనిపించింది. అంటే రిలీఫ్ కూడా 1%, 1.5% పెరిగింది మార్కెట్. ఓకే ఏది ఏమైనా కొంచెం ఈ కాన్ఫ్రంటేషన్ సీరియస్గా మలుపు తిరిగితే మాత్రం మన ఎకానమీకి కొంచెం మనం ఒక ఫ్యూ మంత్స్ వెనక్కి వెళ్ళిపోతాం. అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం పీస్ టాక్స్ జరగచ్చా సార్? అంటే 2-3 డేస్లో ఏమైనా క్లోజ్ అవ్వచ్చా? అది అవును, ఇజ్రాయెల్ ఆల్రెడీ ప్రెషర్ పెడుతోంది, ఇరాన్ కూడా ఐ థింక్ సమ్మతంగానే ఉంది. ఇరానియన్స్ చాలా అంటే ఇరాన్ దేశం ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా అది డెఫినెట్గా అది హోప్ ఇట్ బికమ్స్ ఏ రియాలిటీ ఆఫ్ సీజ్ ఫైర్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గ్లోబల్ వైజ్ క్యూస్ ఎలా ఉన్నాయో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ పై కూడా ఎక్కువగా అయితే ప్రభావం లేదు, కొంచెం అటాకింగ్ అది జరిగినప్పుడు కొంచెం ఒక స్లైట్ ఆఫ్ 1% అలా, కానీ ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. గ్రోత్ పేజ్లో మనం ఉన్నాం కాబట్టి ఇన్వెస్టర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.